తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్ లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. Dr. Ramakrishna from Srikakulam. Welcome to Ramaya Competitive Coaching Center. Now, DSC School Assistant English లో మనకి ఉండబోయే సిలబస్ ఏంటి అనేది తీసుకుంటే 2023 డిఎస్సి రిలీజ్ చేసినటువంటి సిలబస్ ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. దీని ప్యాటర్న్ ఏంటి, అలాగే ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ అంశాలని మనం ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ ఏ ప్రాంతంలో మనం వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా చదవాలి, ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, నౌ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ టు ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ అండి. స్కూల్ అసిస్టెంట్ మొత్తం అన్ని స్కూల్ అసిస్టెంట్లకి ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే మీరేం చదవాలంటే స్టాక్ జీకే చదవాలి. స్టాక్ జీకేలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 బిట్స్ వస్తాయి. 20 బిట్స్లో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. ఓకే, ఈ 4 ఏరియాస్ నుండి మనకు ఒక్కో మార్క్ వచ్చేస్తుంది. మిగిలిన స్టాక్ జీకే మీద కొంచెం ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే మీరు ఎంతవరకు కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే కరెంట్ అఫైర్స్లో లేటెస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చదివితే చాలు. లేటెస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చదివితే చాలు. ఇంకా ఏమైనా ఇంకా టైం ఉంది చదవగలము అనే ఓపిక ఉంటే మరో 3 months వెనక్కి వెళ్ళండి. అంటే ఈరోజు ఈ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి 6 months బ్యాక్ కరెంట్ అఫైర్స్, ఇంకా వీలైతే ఇంకొక 3 months మీరు చదవగలిగితే చాలు. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా 6 months, లేటెస్ట్ 6 months కరెంట్ అఫైరే ఫాలో అవ్వాలి. ఇంకా మీరు కొంచెం తీసుకొని 3 months వరకు చదివితే చదవచ్చు. నెక్స్ట్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. యాక్చువల్గా సిలబస్ యాజ్ నోటిఫైడ్ మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్ చాలా ఎక్కువ లెంగ్దీగా ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ సిలబస్ పెట్టేశాడు. అందులో సైకాలజీ టాపిక్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి. సో వాటిని కొంచెం ఫోకస్ చేసుకొని చదవండి. యాక్చువల్గా ఇది మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో యూనిట్ 1 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్లో వచ్చిన కమిషన్స్, కమిటీస్ అవి కూడా ఇందులో కనిపిస్తాయండి. కొంచెం మనకి యూనిట్ 1తో సిమిలర్గా పర్స్పెక్టివ్స్లో అన్ని కమిషన్స్, కమిటీస్ వస్తుంటాయి.
కాబట్టి పర్స్పెక్టివ్స్ అలాగని చాలా లెంగ్దీ సిలబస్ ఉంది, చాలా వాస్ట్ సిలబస్ ఉంది. దీన్ని కొంచెం మీరు ఎక్కువ ఫోకస్ చేసుకొని చదివితే ఇక్కడ 20 బిట్స్ ఇస్తాడు, 10 మార్క్స్. ఓకే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, అలాగే మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్. నెక్స్ట్ కంటెంట్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి లిటరేచర్ ప్లస్ గ్రామర్ అండి, ఇది మనకి కంటెంట్. అయితే చాలామంది నాకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ లిటరేచర్ ప్లస్ గ్రామరు 44 మార్క్స్ అంటున్నారు, 88 బిట్స్ వస్తున్నాయి. లిటరేచర్కి ఎన్ని బిట్స్ వస్తాయి, గ్రామర్కి ఎన్ని బిట్స్ వస్తాయి అని అడుగుతున్నారు. ఎక్కడా స్పెసిఫై చేయలేదండి. ఎన్ని వస్తాయి అనేది ఎవరూ చెప్పలేము, ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇన్ని మార్క్స్ వస్తాయని ఖచ్చితంగా ఇవి సగం అవి సగం అని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. ఓకే, టోటల్ 44. దేనికి ఎంత వెయిటేజ్ ఇస్తాడు అనేది డిపెండ్స్ ఆన్ ద పేపర్ సెట్టర్. ఓకే, నెక్స్ట్ టీచింగ్ మెథడాలజీ. మనకి మెథడాలజీలో 16 మార్క్స్ అండి, అంటే 32 బిట్స్ వస్తాయి. ఎందుకంటే డిఎస్సి మనకి హాఫ్ మార్క్ కదా, టోటల్ 80 మార్క్స్ 160 బిట్స్, ఎందుకంటే 160 ఇంటూ హాఫ్ కాబట్టి. ఓకే, సో 80 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి వాట్ అబౌట్ 20 సార్ అంటే ఈ 80 ప్లస్ 20 అనేది టెట్ వెయిటేజ్. ఓకే, ఈ టెట్ వెయిటేజ్ 20తో కలుపుకొని మనకి టోటల్ 100 మార్క్స్కి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది ప్యాటర్న్. అయితే మనకి ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో ముఖ్యంగా సిలబస్కి బైండ్ అయి ఉంటాడండి. మనకి గురుకులాలో చూసుకుంటే కొంచెం పేపర్లో అటు ఇటుగా వెళ్ళడం, అవుట్ ఆఫ్ ద సిలబస్ కొన్ని బిట్స్ రావడం, ఇలాంటివి మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి దే సింప్లీ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అండ్ దే సింప్లీ కన్ఫైన్ టు ద సిలబస్ ఏరియా. సిలబస్ ఏముందో ఆ ఏరియాకి కన్ఫైన్ అయి ఉంటాడు. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్, మనం కొంచెం చక్కగా ఫాలో అవ్వగలిగితే ఈ 80 మార్క్స్లో మనకి రఫ్గా ఇక్కడ 70+ కానీ స్కోర్ చేసుకుంటే, ఓకే, అంటే 20 బిట్స్ పోయి అంటే 10 మార్క్స్ పోయి 70 మార్క్స్ కానీ వస్తే మీరు డిఎస్సిలో జాబ్ సాధించగలరండి. ఇది సాధ్యం, ఇట్ ఈస్ పాసిబుల్. తర్వాత సిలబస్ ఏంటో చూద్దాం. మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో అన్ని ఏరియాస్ ఇవ్వడం జరిగింది. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, అలాగే ఫిలసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే సోషియలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే మనకి 4th వన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్. ఇది మనకి సైకాలజీ ఏరియా అండి. ఈ సైకాలజీ ఏరియాని పర్స్పెక్టివ్స్లో పెట్టేశాడు. ఓకే, ఇవన్నీ వస్తాయి. వీటితో పాటుగా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్. ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ ఇది జనరల్గా మన ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా తెలుస్తుంది. తర్వాత ఇందులో ప్రధానంగా ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్ టీఈ 2009 అండ్ ఎన్సిఎఫ్ ఎస్సీ 2023 ఈ అన్నిటి మీద కూడా ఫోకస్ చేశాడు. ఇది మనకి ఆల్రెడీ మనం గురుకులాలో నేర్చుకున్నాం. తర్వాత ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. కాంటెంపరీ ఇండియాలో ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఏంటి అనేది ఇచ్చాడు. ఇలా మనకి 5 సెగ్మెంట్స్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇవి చాలా ఎక్కువ లెంగ్దీగానే సిలబస్ పెట్టాడు మనకి, అది పర్స్పెక్టివ్స్. ఇప్పుడు ఇంగ్లీష్ కంటెంట్ విషయానికి వచ్చేసరికి ఇంగ్లీష్ కంటెంట్లో గ్రామరు అండ్ లిటరేచర్ అని చెప్పాను. ఓకే, గ్రామర్ అండ్ వొకాబులరీ ఫస్ట్. ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఒక విషయం గమనించాలి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే మనకి అసెర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రోగేటివ్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. అంటే బోత్ వీ హ్యావ్ టు లెర్న్. నెక్స్ట్ కంజంక్షన్స్, లింకర్స్, కనెక్టర్స్, కోహెసివ్ డివైసెస్. ఇందులో లింకర్స్ ఏంటి, కనెక్టర్స్ ఏంటి, కోహెసివ్ డివైసెస్ ఏంటి. లింకర్ అంటే ఇప్పుడు ఫర్దర్ మోర్ అన్నాం అనుకో, అది ఒక లింకర్. ఫర్దర్ మోర్ అనేది దేన్ని లింక్ చేయడానికి ఉపయోగపడుతుంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫర్దర్ మోర్ అని అడుగుతాడు. అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అనేది ఏ లింకరు, నెక్స్ట్ దేన్ని లింక్ చేస్తుంది.
ఓకే, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, ఇవన్నీ లింకర్స్. అవి ఎలా యూజ్ అవుతాయి అంటే జనరల్గా మనం ఆ లింకర్స్ విని ఉంటారు, కానీ ఆ లింకర్స్ యొక్క యూసేజ్ ఏంటో చెప్పగలగాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇవి కొంచెం డెప్త్గా ఉంటుందండి, ఎందుకంటే మన స్కూల్ అసిస్టెంట్ స్థాయిని వాడు టెస్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఏరియా నుండి కొంచెం మీరు ఫోకస్ చేయాల్సిన అంశం ఉంది. తర్వాత వర్బ్స్, రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్, అలాగే మోడల్స్, మోడల్ ఆక్సిలరీస్ గురించి ఇచ్చాడు. తర్వాత టెన్స్ అండ్ టైం అంటే టెన్సెస్, తర్వాత ప్రిపోజిషన్స్, యాడ్వర్బ్స్, యాడ్జెక్టివ్స్ ఇంక్లూడింగ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఆల్సో క్వాంటిఫైస్. మనం క్వాంటిఫైస్ గురించి కూడా మనం గురుకులాల్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆర్టికల్స్ అండ్ డిటర్మైనర్స్. ఆర్టికల్స్ ఏంటి, డిటర్మైనర్స్ ఏంటి, ఓకే. అలాగే క్లాజెస్, క్లాజెస్లో నౌన్ క్లాజెస్, యాడ్జెక్టివ్ క్లాజెస్, యాడ్వర్బియల్ క్లాజెస్. అలాగే వాయిస్, వాయిస్ అంటే యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్. తర్వాత ఇన్ఫినిటివ్స్, ఇన్ఫినిటివ్స్ ఏంటి, జెరెంట్స్ ఏంటి, పార్టిసిపల్స్. ఇన్ఫినిటివ్స్లో మళ్ళీ 2 ఇన్ఫినిటివ్స్ కూడా తెలుసుకోవాలి, ఓకే. ఇన్ఫినిటివ్స్ యొక్క వర్క్ ఏంటి, జెరెంట్స్ యొక్క వర్క్ ఏంటి, పార్టిసిపల్స్ వర్క్ ఏంటి. చాలామంది కన్ఫ్యూషన్, ఈవెన్ ఇంగ్లీష్ టీచర్స్గా పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఈ ఇన్ఫినిటివ్స్, జెరెంట్స్ అండ్ పార్టిసిపల్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు, తప్పులు చేస్తుంటారు, ఓకే. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అంశం అండి. ఇక్కడ ఇది డిఫికల్ట్ ఏరియా, మళ్ళీ ఇక్కడ ఇది డిఫికల్ట్ ఏరియా. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. జనరల్గా ఈవెన్ ఇంగ్లీష్ టీచర్నైనా కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టగలిగే ఏరియాల్లో ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి, ఇడియమ్స్ ఉంటాయి, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, అలాగే నౌన్ ఫ్రేజెస్, వెర్బ్ ఫ్రేజెస్, యాడ్వర్బియల్ ఫ్రేజెస్. ఇవి కొంచెం మీరు గట్టిగా చదవాల్సి, గట్టిగా ఫోకస్ చేయాల్సిన విషయమే, ఎందుకంటే తప్పులు అయ్యే అవకాశం, ఆస్కారం ఎక్కువ ఉన్న ఏరియా అండి. తర్వాత ఏంటంటే మనకి ఫార్మింగ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్. ఫార్మింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే క్వశ్చన్ ఫామ్స్ అని అర్థం అండి, వీటిని క్వశ్చన్ ఫామ్స్ అంటాం. ఈ క్వశ్చన్ ఫామ్స్ మీద లేదా క్వశ్చన్ ట్యాగ్స్ మీద బిట్స్ వస్తున్నాయి. ఈ ప్రజెంట్ డిఎస్సికి అయితే ఖచ్చితంగా క్వశ్చన్ ఫామ్స్ నుండి బిట్ ఇవ్వడం జరుగుతుంది. అది కొంచెం ఏంటా అనేది తెలుసుకోవాలి, ఎలా అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. తర్వాత ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనకి పొయిటరీలో ఇస్తున్నాడు, ఇక్కడ కూడా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని పెట్టడం జరిగింది. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ యాంటోనిమ్స్, సినోనిమ్స్. జనరల్గా ఎలాంటి వాళ్ళకైనా యాంటోనిమ్స్, సినోనిమ్స్ బిట్టిపోతాయండి, ఎందుకంటే అన్నోన్ ఇస్తుంటాడు. నోన్ కానీ వస్తే పర్వాలేదు, అంటే ఈజీగా అయితే ఇవ్వడు, చాలా డిఫికల్ట్ ఇస్తుంటాడు. ఇక్కడ మీరు ఖచ్చితంగా కొంచెం ఏం చేయాలి అంటే మనం వీ హ్యావ్ టు యూజ్ లాజిక్ యూజ్ చేస్తే యాంటోనిమ్స్ని చేయొచ్చు, సినానిమ్స్ చేయొచ్చు. ఏంటంటే ఉన్న 4 ఆప్షన్లో 3 ఒకలాంటివి ఉంటాయి, అవి ఎలిమినేట్ చేయగలిగితే మనకు ఆన్సర్ దొరికేస్తుంది. అది కొంచెం లాజికల్గా కానీ వెళ్ళగలిగితే యాంటోనిమ్స్ చేయొచ్చు. అలాగే సినానిమ్స్ అదే లాజిక్, డైరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే ఇబ్బందే లేదు. నెక్స్ట్ హోమోఫోన్స్, హోమోనిమ్స్. ఇందులో బిట్ వచ్చిందంటే ఈజీగా చేస్తాం, ఎందుకంటే హోమోనిమ్స్, హోమోఫోన్స్ గురించి ఎవరైనా చేయగలరు, ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ అఫిక్షేషన్లో ప్రిఫిక్స్, సఫిక్స్ వాటి గురించి. తర్వాత స్పెల్లింగ్ కూడా డిఫికల్ట్ స్పెల్లింగ్స్ ఇస్తున్నాడు, వీటి మీద కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అలాగే వొకాబులరీ ఇన్ కాంటెక్స్చువల్ వొకాబులరీ, ఓకే, వాటిని గురించి రావాలి. తర్వాత ప్రోవర్బ్స్, 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇవి కూడా కొంచెం ఇబ్బందికరమైన ఏరియానే. గ్రామరు నాకేముందిలే, గ్రామర్ నేను చేసేస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్కి పోతే ఇలాంటివి మనకి ఇబ్బంది పెట్టేస్తాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే కాంపోజిషన్, పారాగ్రాఫ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, ఎక్స్పాన్షన్, ప్రెస్ రైటింగ్, లెటర్ రైటింగ్, అలాగే మెసేజ్, నోటీస్, ఆర్టికల్, రిపోర్ట్ రైటింగ్ అండ్ పంక్చుయేషన్స్. ఇవన్నీ మొత్తంగా మనకి గ్రామర్లో ఉన్నటువంటి ఏరియాస్ అండి. ఇవి గ్రామర్ టాపిక్స్. ఇంకా ప్రొనౌన్సియేషన్ అన్నాడు. ప్రొనౌన్సియేషన్ అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. దాన్ని మనం ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అండి. ఇక్కడ తీసుకుంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఫొనెటిక్స్ అండి, ప్యూర్లీ ఇది ఫొనెటిక్స్. అయితే మనకి ఫొనెటిక్స్ అనేది
మెథడాలజీలో ఉంది, ఇక్కడ కూడా ఇచ్చున్నాడు. ఓవెల్స్, కాన్సనెంట్ సౌండ్స్, ఫొనిమ్స్. ఓకే, ఓవెల్స్, కాన్సనెంట్ సౌండ్స్, ఫొనిమ్స్ గురించి తెలుసుకుంటాం. స్ట్రెస్, అలాగే ఇంటోనేషన్, 4 బేసిక్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంటోనేషన్ గురించి తెలుసుకోవడం. ఇవన్నీ మనకి ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ లిటరేచర్ విషయంకి వచ్చేసరికి ఏ అంశాలు లిటరేచర్లో ఉంటాయి తీసుకుంటే, కాంప్రహెన్షన్ ఆఫ్ లిటరరీ ప్యాసేజ్ అండ్ ఎ పోయం. మనకి కాంప్రహెన్షన్ ఆఫ్ లిటరరీ ప్యాసేజ్ అండ్ ఎ పోయం. మనకి లిటరరీ ప్యాసేజ్ ఏంటి అంటే ఒక ప్రోజ్ ప్యాసేజ్, ఒక పోయం ప్యాసేజ్ ఇస్తాడు. ఒక పోయం ఇస్తాడు, పోయం మీద క్వశ్చన్స్ ఇస్తాడు. అలాగే ప్రోజ్ అన్సీన్ ప్యాసేజ్ ఇస్తాడు, దాని మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టడీ ఆఫ్ లిటరరీ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి గురుకులాలో కూడా వచ్చిందండి. స్టడీ ఆఫ్ లిటరరీ ఫార్మ్స్ ఏంటంటే పోయిట్రీలో మనం నేర్చుకున్నటువంటి అంశాలు. ఓకే, అక్కడ ఇవే నేర్చుకున్నాం: సోనెట్, ఓడ్, ఎలిజీ, బ్యాలెడ్, లిరిక్, డ్రామాటిక్, మోనోలాగ్. ఓకే, సోనెట్, ఓడ్, ఎలిజీ, బ్యాలెడ్, లిరిక్ ఈజ్ ఆల్సో కాల్డ్ మెలిక్ అనే విషయం కూడా తెలుసుకోవాలి. మెలిక్ మొన్న ఏపీడిఎస్సిలో ఇదే ఇచ్చాడు. లిరిక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్ అని ఇచ్చాడు, మెలిక్ అండి. ఓకే, సో అలాగే డ్రామాటిక్, మోనోలాగ్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. చూసారా, అక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అలాగే మెట్రికల్ ప్యాటర్న్ అంటే మీటర్ అండి. ఓకే, ఏ మీటర్ అంటే ఏంటంటే ఏ లైన్ ఇన్ ఏ పోయం ఈజ్ మెజర్డ్ బై మీటర్. ఒక పోయంలోనే ఒక లైన్ని మెజర్ చేసేదే మీటర్. అది అయాంబిక్ టెట్రామీటరా, అయాంబిక్ ట్రైమీటరా, అయాంబిక్ పెంటామీటరా, రకరకాల మీటర్స్ ఉంటాయి. ఎక్కువగా అయాంబిక్ మీటర్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. అయాంబ్ ఒక్కటే కాదండి, మనకి 5 టైప్స్ ఆఫ్ మీటర్స్ ఉన్నాయండి. ఓకే, అవి ఏంటంటే అయాంబ్, ట్రొచ్చి, స్పాండి, డాక్టైల్ అండ్ అనపెస్ట్. ఇలా మనకి 5 మీటర్స్ ఉంటాయండి. ఈ 5 మీటర్స్లో ఒక్కొక్క మీటర్కి ఎన్ని సిలబుల్స్ ఉంటాయి అనేది కూడా తెలియాలి. అయాంబ్కి 2 సిలబుల్స్ ఉంటాయి, ట్రొచ్చికి 2 సిలబుల్స్ ఉంటాయి, స్పాండీకి 2 సిలబుల్స్, డాక్టైల్, అనపెస్ట్కి 3 సిలబుల్స్ చొప్పున ఉంటాయి. ఇలా రకరకాల సిలబుల్స్తో మనకి మెట్రికల్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మెట్రికల్ ప్యాటర్న్స్. ఓకే, అది మీటర్. తర్వాత ఇమాజరీ, జోనర్, ఇవన్నీ లిటరీ టర్మ్స్ అన్ని, వీటి గురించి తెలుసుకుంటాం. తర్వాత డ్రామాలు, స్ట్రక్చరు, క్యారెక్టర్స్, డైలాగ్స్, సాలిలాక్వీ, ట్రాజడీ, కామెడీ, ట్రాజికామెడీ, పాయింట్ ఆఫ్ వ్యూ, ఇవన్నీ డ్రామాకి వచ్చినటువంటి విషయాలు. ఇవన్నీ సేమ్ మన గురుకులాలో ఉంది. మన గురుకులాలో లేని ఏంటంటే మెట్రికల్ ప్యాటర్న్స్ అనేది లేదండి. అంటే అక్కడ ఇవ్వలేదు, మనం మీటర్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఇమాజరీ, జోనర్ అనేది తెలుసు. ఓకే, అక్కడైతే ఇవ్వలేదు, వీటి గురించి కూడా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఫిక్షన్ అండి. ఫిక్షన్లో పాయింట్ ఆఫ్ వ్యూ, ఫిక్షన్ విషయంకి వచ్చేసరికి పాయింట్ ఆఫ్ వ్యూ, సెట్టింగ్, అట్మాస్ఫియర్. సెట్టింగ్ ఆర్ అట్మాస్ఫియర్ అంటే చాలండి. సెట్టింగ్ వేరు, అట్మాస్ఫియర్ వేరు కాదు. సెట్టింగ్ ఆర్ అట్మాస్ఫియర్ అండి ఒకటే. సెట్టింగ్ ఆర్ అట్మాస్ఫియర్ అంటే ఏం తెలియజేస్తే అంటే ప్లేస్ ఆఫ్ యాక్షన్ని, టైమ్ ఆఫ్ యాక్షన్ని తెలియజేస్తుంది. ఓకే, ఒక డ్రామా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపెస్ట్ ఉందనుకోండి. టెంపెస్ట్ అనే డ్రామా యొక్క సెట్టింగ్ ఆర్ అట్మాస్ఫియర్ చెప్పండి అని. టెంపెస్ట్ యొక్క సెట్టింగ్ ఆర్ అట్మాస్ఫియర్ ఇది ఎక్కడంటే మిడ్ ఆఫ్ ద ఓషన్లో జరుగుతుంది. మిడ్ ఓషన్ అన్నమాట, అదే ప్లేస్. టైం ఇప్పుడు ఏ టైం, ఏ సెంచరీలో జరిగింది అని చెప్పేసి అడుగుతాడు. ఇట్లా. అలాగే స్టైల్, టెక్నిక్స్ ఆఫ్ నేరేషన్. ఓకే, అదే నేరేటివ్ టెక్నిక్స్ లేదా టెక్నిక్స్ ఆఫ్ నేరేషన్ లేదా ఫిక్షనలైజ్డ్ టెక్నిక్స్ అని చెప్పొచ్చు మనం. ఓకే, తర్వాత ఎస్సేలో ఆఫ్ ఏ గుడ్ ఎస్సే, మంచి ఎస్సేకి ఉండాల్సినటువంటి ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ కిందకి ఈ అంశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిలబస్లోకి వెళ్తే మనకి లిటరేచర్లో పోయిట్రీ, ప్రోజ్ అండ్ డ్రామా ఇవన్నీ తీసుకుంటే ఏ అంశాలు తీసుకున్నాడు ఏంటి. మనకి ఓవరాల్గా ఉండే పోయిట్రీలో టోటల్గా 10 పోయెట్స్ ఉన్నారు. 10 పోయెట్స్ ఉన్నారు కానీ మనకి 17 పోయమ్స్ ఇచ్చాడండి. 10 పోయెట్స్ అయితే 10
కానీ మనకున్న పోయమ్స్ ఏంటంటే 17 పోయమ్స్ అండి. ఎందుకంటే ఒక్కొక్కరివి 2 ఇచ్చాడు, ఒక్క ముగ్గురు తప్ప. చూడండి ఇక్కడ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ఎత్తన్ గోబ్లెట్ ఒకటండి, అలాగే విలియం బ్లేక్ యొక్క ద స్కూల్ బాయ్ ఒకటండి, తర్వాత జాన్ కీట్స్ యొక్క ఓడ్ టు ఏ నైటింగేల్ ఒకటి. వీళ్ళ ముగ్గురివే ఒక్కొక్క రైటింగ్. ఓకే, మిగిలిన అన్ని 2 రైటింగ్సే ఇవ్వడం జరిగింది. అందుకే 17 పోయమ్స్ అండి. ఈ 17 పోయమ్స్లో గురుకులాలో ఉన్నవి 2 పోయమ్స్. అదేంటంటే ద ఎర్తన్ గోబ్లెట్ ఒకటి, అలాగే ఇంకొకటి ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్. ఈ 2 మీరు గురుకులాలో వచ్చాయి. ఓకే, ఇంకా మనకి జేఎల్ చదివిన వాళ్ళు ఉంటే ఓడ్ టు ఏ నైటింగేల్ వచ్చి ఉంటుంది, అలాగే ద క్లౌడ్ వచ్చి ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ గురుకులాల్లో అయితే ఈ 2 ఉన్నాయి, మిగిలిన అన్ని న్యూ టాపిక్సే. ఇవన్నిటినీ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. సరోజినీ నాయుడు రైటింగ్ అయిన ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్, పాలింక్వెన్ బ్యారల్స్, ఈ 2 మనకి పోయమ్స్ అండి. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, లీవ్ దిస్ చాంటింగ్. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండ్ ఒక విషయం గమనించాలి. ఏంటంటే 17 పోయమ్స్ ఉన్నాయండి, టూ మెనీ పోయమ్స్ ఉన్నా సరే ఇబ్బందేనండి. ఎందుకంటే ఆ రైటర్స్ అన్నింటి గురించి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది. లేదా ఒక పోయంలో 2 లైన్స్ ఇచ్చి ఈ లైన్స్ ఏ పోయంలో ఉన్నవి అని అడుగుతాడు. ఈ టూ మెనీ పోయమ్స్ ఉండడం వల్ల ఈ పోయం చదివినట్టే ఉన్నానే అని అనుకుంటాం, కానీ ఈజీదైనా తప్పు చేసే పరిస్థితి వస్తుంది. మనకి ఏముందిలే 17 పోయమ్స్ చదివేస్తాం అనుకుంటాం, కానీ ఒకేసారి మనకి ఎగ్జామినేషన్లోకి వచ్చేసరికి అది ఏ పోయం అనేది మనం ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాగే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కూడా, అలాగే రైమ్ స్కీమ్ కూడా. ఈ రైమ్ స్కీమ్, దీని యొక్క రైమ్ స్కీమ్ ఏంటి అంటే మనం మర్చిపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ పోయమ్స్ ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా మనం ఇప్పుడు డిఎస్సికి మీరు గురుకులాకి డిఎస్సికి తీసుకుంటే మాత్రం మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది పోయిటరీ మీదే. ఎందుకంటే ఆల్ ద టాపిక్స్ ఆర్ న్యూ టు యూ, ఆల్ ద 15 టాపిక్స్ ఆర్ న్యూ. 2 టాపిక్స్ మినహాయిస్తే 2 తప్ప మిగిలినన్నీ న్యూ అండి. ఓకే, ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్, పాలింక్వెన్ బ్యారల్స్. అదే రవీంద్రనాథ్ ఠాగూర్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, లీవ్ దిస్ చాంటింగ్. అలాగే నిస్సిమ్ అజెకిల్స్ నైట్ ఆఫ్ ద స్కార్పియన్, ఇది కూడా మీరు నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అండ్ మిడ్ మాన్సూన్ మ్యాడ్నెస్. ఓకే, నైట్ ఆఫ్ ద స్కార్పియన్, మిడ్ మాన్సూన్ మ్యాడ్నెస్, ఇవి కూడా న్యూవే. అలాగే హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ద ఎర్తన్ గోబ్లెట్ నేర్చుకున్నారు. అలాగే విలియం వర్డ్స్వర్త్ డాఫడిల్స్ ఇమ్మోర్టాలిటీ ఓడ్, ఇది జేఎల్లో వచ్చింది ఇమ్మోర్టాలిటీ ఓడ్. ఓకే, డాఫడిల్స్ అండ్ ఇమ్మోర్టాలిటీ ఓడ్. తర్వాత పిబి షెల్లీ ఓజిమాండియస్ అండ్ ద క్లౌడ్, ఓజిమాండియస్ ద క్లౌడ్ అండి. అలాగే విలియం బ్లేక్ యొక్క రైటింగ్ ద స్కూల్ బాయ్ అండి. అలాగే రోబర్ట్ ఫాస్ట్ యొక్క రైటింగ్ ద రోడ్ నాట్ టేకెన్ ద బిచెస్ అండి. ద రోడ్ నాట్ టేకెన్ ద బిచెస్, రోడ్ నాట్ టేకెన్ వచ్చిందండి మనకి జేఎల్లో. అలాగే డబ్ల్యూబై ఎయిడ్స్ ద లేక్ ఐల్ ఆఫ్ ఇన్స్ఫ్రీ అండ్ అమంగ్ స్కూల్ చిల్డ్రన్ అండి. ఇది మనకి డబ్ల్యూబై ఎయిడ్స్ యొక్క రైటింగ్ అండి. ద లేక్ ఐల్ ఆఫ్ ఇన్స్ఫ్రీ అండ్ అమంగ్ ద స్కూల్ చిల్డ్రన్ అండి. నెక్స్ట్ జాన్ కీట్స్ యొక్క ఓడ్ టు ఏ నైటింగేల్. ఇలా టోటల్ 17 పోయమ్స్ ఉండడం జరిగింది. నౌ ఇప్పుడు ప్రోజ్లో ఏమిచ్చారో తెలుసుకుందాం. ప్రోజు డ్రామాలో ఏమిచ్చారో చూసుకుంటే, ప్రోజ్ ఆస్కార్ వైల్డ్ యొక్క ద సెల్ఫిష్ జైంట్, ఆస్కార్ వైల్డ్ ద సెల్ఫిష్ జైంట్. అలాగే స్టీఫెన్ లీకాక్ యొక్క ద కంజ్యూరర్స్ రివెంజ్. కంజ్యూరర్స్ రివెంజ్ అంటే కంజ్యూరర్ ఎవరు అంటే, కంజ్యూరర్ అంటే గారడీ వాడు, గారడీ చేస్తారు చూసారా, అంటే ఆబ్రకదబ్రా అంటూ ఏవో చేస్తుంటారు కదా, అంటే మెజిషియన్ లైక్, అలాంటి వాడి యొక్క రివెంజ్ ఏంటి అనేది. ఓకే, ఈ 2 టాపిక్స్ మనకి న్యూ అండి. మిగిలిన అన్నీ గురుకులాల్లో వచ్చినవే. స్వామి అండ్ ఫ్రెండ్స్ నేర్చుకున్నారు గురుకులాల్లో, అనిమల్ ఫామ్ నేర్చుకున్నారు, ద గలీవర్స్ ట్రావెల్స్ నేర్చుకున్నారు, ఆఫ్టర్ 20 years నేర్చుకున్నారు, ఫేస్ ఆన్ ద వాల్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇవన్నీ గురుకులాల్లో వచ్చాయి. ఓకే, ఈ 2 టాపిక్స్ మాత్రం న్యూ అండి. నెక్స్ట్ డ్రామా ప్లే విషయంకి వచ్చేసరికి విలియం షేక్స్పియర్. మనం విలియం షేక్స్పియర్ అక్కడ జూలియస్ సీజర్ నేర్చుకున్నారు, ఇక్కడ ద టెంపెస్ట్ ఇచ్చాడు. ఓకే, ఇది న్యూ వన్.
జీబీ షా సెయింట్ జోన్, అక్కడ సెయింట్ జోన్ నేర్చుకున్నారు, ఇక్కడ సెయింట్ జోన్ ఉంది. తర్వాత విలియం స్టాన్లీ హ్యాచన్ వన్ యాక్ట్ ప్లే డియర్ డిపార్టెడ్. ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 పార్ట్ 2 మనకు ఉంది, ఇక్కడ కూడా ఉంది. అలాగే కెడ్రిక్ మౌంట్ యొక్క ద నెవర్ నెస్ట్, ఇది కూడా మనకి ఉంది. అది ఈ రెండు వన్ యాక్ట్ ప్లేస్ అండి, ఈ రెండు కూడా వన్ యాక్ట్ ప్లేస్. ఈ రెండు మనకి డ్రామాస్. ఓకే, ద టెంపెస్ట్, సెయింట్ జోన్ డ్రామాలని. ఓకే, ఇవి మనకి డ్రామా అండ్ ప్లేగా ఇవ్వడం జరిగింది. సో ద క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గో త్రూ ఆల్ దీస్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ అని చెప్పారు. నెక్స్ట్ మెథడాలజీ తీసుకుంటే, మెథడాలజీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ని ఇవ్వడం జరిగింది. చూడండి, మెథడాలజీ విషయంకి వచ్చేసరికి ఇంగ్లీష్ మెథడాలజీ అంటే టైటిల్స్ని కొంచెం ఎక్కువగా పెట్టాడు అండ్ ఎట్ ద సేమ్ టైం సిలబస్ కూడా కొంచెం ఎక్స్పాండ్ అయింది వెన్ కంపేర్ టు గురుకుల, అండ్ సమ్ టాపిక్స్ ఆర్ డిఫరెంట్ ఆల్సో. అందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్. ఓకే, మనకు ఫస్ట్ యూనిట్లో ఇదే ఉంది, ఇంగ్లీష్ యొక్క హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా, ఈఎల్టీ ఇన్ ఇండియా, అంటే ఇంగ్లీష్ టీచింగ్ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది, ఏంటేంటి కమిషన్స్ ఏంటి, కమిటీస్ ఏంటి, ఇవన్నిటి గురించి ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ యూనిట్. అలాగే లింగ్విస్టిక్, సోషల్, ఎకడమిక్ డిమాండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ టైటిల్ మీరు మనకి ఎక్కడ రాలేదు. ఓకే, మీకు గురుకులాలో కానీ ఎక్కడ రాలేదు, ఇది న్యూ అని చెప్పుకోవచ్చు. అలాగే లాంగ్వేజ్ ఎక్విజిషన్ అండ్ లెర్నింగ్, లాంగ్వేజ్ ఎక్విజిషన్ గురించి, లెర్నింగ్ గురించి మనం నేర్చుకున్నాం. లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనేది సబ్కాన్షియస్ ప్రాసెస్, లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది నేచురల్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం, లేదా కాన్షియస్ ప్రాసెస్, ఇది సబ్కాన్షియస్ ప్రాసెస్ అనే విషయం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్, ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. ఇది కూడా మనకి న్యూ టాపిక్గానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇది మనకి ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ లాంగ్వేజ్, లెర్నింగ్ ఇంగ్లీష్ గురించి మనం యూనిట్ 1లో నేర్చుకున్నాం అక్కడ. అలాగే సెకండ్ యూనిట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, అక్కడ ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, వాల్యూస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ 3 అంశాలు ఉండే, ఇక్కడ వాల్యూస్ గురించి ఇవ్వలేదు. ఇది సెకండ్ యూనిట్, అంటే ఇది ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లోనే మనకి ఎక్విజిషన్ లెర్నింగ్ వచ్చింది, అలాగే ప్రాబ్లమ్స్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్, అంటే ఈ ఫస్ట్ యూనిట్కి సంబంధించి ఈ 2 కొత్తగా వచ్చినట్టు మనకి కనిపిస్తున్నాయి. ఇది సెకండ్ యూనిట్ అండి మనది. థర్డ్ యూనిట్ చైల్డ్ డెవలప్మెంట్, అక్కడ కూడా థర్డ్ యూనిట్ చైల్డ్ డెవలప్మెంటే, సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ థింకింగ్ అండ్ క్రియేటివిటీ, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఫోర్త్ యూనిట్గా అక్కడ కరికులం డెవలప్మెంట్ అనేది యూనిట్, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కరికులం అని ఇచ్చారు. కన్స్ట్రక్షన్, ఆర్గనైజేషన్, డెవలప్మెంట్, ఇవన్నీ మనకి సేమ్గానే ఇవ్వడం జరిగింది. అలాగే ఎకడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్. యాక్చువల్గా అకాడమిక్ స్టాండర్డ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి మనం 8th లెసన్లో 8th యూనిట్లో మనం నేర్చుకున్నాం, బట్ ఇక్కడ స్పెసిఫిక్గా సెపరేట్గా ఇవ్వడం జరిగింది. అలాగే కాంపిటెన్సీస్ అండ్ డిస్కోర్సెస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ డిస్కోర్సెస్. ఎకడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, మనకి 6 ఎకడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ 6 ఎకడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, అవి ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనేది గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఇది అడిషనల్గా మనకి, అంటే దీనిలో అడిషనల్గా కనిపిస్తున్న అంశం అండి. ఓకే, అంటే ఇది 4th యూనిట్ అనగా అనుకోవాలి. నెక్స్ట్ 5th యూనిట్, అక్కడ కూడా అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, AMT అండి, అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ మనకి ఇది 6th యూనిట్గా ఉండింది, ఇప్పుడు ఇక్కడ 5th అనుకుందాం మనం. సో approaches, methods and techniques of teaching English with special reference to school content and context, prose, poetry, fiction, drama, essay, ఇవన్నీ సేమ్గానే ఈ యూనిట్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ స్కిల్స్. యాక్చువల్గా ఈ యూనిట్ అనేది మనకు అక్కడ
5 ఉండేది, ఇది 6 ఉండేది. ఇప్పుడు ఇది 5 అయింది, అది 6 అయింది, జస్ట్ చేంజ్ అయింది. లాంగ్వేజ్ స్కిల్స్ LSRW లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. LSRW స్కిల్స్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకోవడం, లిసనింగ్ ప్రాసెస్, ఫ్యాక్టర్స్, కండక్టివ్ టు లిసనింగ్, సబ్ స్కిల్స్ ఆఫ్ లిసనింగ్ కాంప్రహెన్షన్, టాస్క్స్ ఫర్ డెవలపింగ్ లిసనింగ్ స్కిల్స్, ఇవన్నీ లిసనింగ్ మీద, స్పీకింగ్ మీద, LSRW స్కిల్స్ అన్నిటి మీద మనకి తీసుకోవడం జరిగింది. తర్వాత అదే 4th యూనిట్లో మనకి స్టడీ స్కిల్స్, రెఫరెన్స్ స్కిల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అందులో ఇది అంటే అదే 5th యూనిట్లో మనకి అంతర్భాగం, ఇప్పుడు 6th యూనిట్లో అంతర్భాగంగా ఇచ్చాడు. స్పెషల్ ఫోకస్ ఆన్ స్టడీ స్కిల్స్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అండ్ మైండ్ మ్యాపింగ్. ఓకే, మనకి నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ ఉండింది, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, మైండ్ మ్యాపింగ్ లేదు, ఇది ఎక్స్ట్రాగా యాడ్ అయిన అంశాలు. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంపార్టింగ్ వాల్యూస్ త్రూ కమ్యూనికేషన్, ఇది కూడా మనకి యాడ్ అయింది. అలాగే రెఫరెన్స్ స్కిల్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ, థిసారస్, ఎన్సైక్లోపీడియా, ఇవన్నీ కూడా అక్కడ మనం నేర్చుకున్నాం. స్టడీ స్కిల్స్, రెఫరెన్స్ స్కిల్స్ అనేవి రెండు ఈ యూనిట్ అక్కడ 5లో నేర్చుకున్నాం, ఇక్కడ 6లోకి వచ్చాయి. ఇవి కొత్తగా కనిపిస్తున్న విషయాలు. నెక్స్ట్ యూనిట్ 7 టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ లేదా టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్గా ఇవ్వడం జరిగింది. టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ అంటే TLMs అండి, ఈ యూనిట్ కూడా మనకు ఉంది. అండ్ డిజైనింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇదంతా కూడా ఉంది. నెక్స్ట్ మల్టీలింగ్వలిజం గురించి మనం యూనిట్ 1లోనే నేర్చుకున్నామండి, ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అలాగే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఇది న్యూ ఏరియా అండి. ఇక్కడ మనకి కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ CPD అంటాం మనం, ఈ CPD అనేది కొత్తగా ఇచ్చినటువంటి అంశం. అలాగే యూజింగ్ ICT ఇన్ టీచింగ్ లాంగ్వేజ్, ICT అనేది మనం టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్లోనే ICT గురించి నేర్చుకున్నాం, ఇక్కడ ప్రత్యేకంగా ICT గురించి మెన్షన్ చేశాడు, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. తర్వాత ఇవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్, ఇది యూనిట్ 8గా ఉంది ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇవాల్యుయేషన్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, అదే మనకి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం, అలాగే టూల్స్ అండ్ మెజర్మెంట్స్, టెక్నిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, అలాగే టైప్స్ ఆఫ్ టెస్ట్, ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్లకు సంబంధించి అన్ని విషయాలు అడిగాడు. అలాగే మనకి అక్కడ 9th యూనిట్గా లెర్నింగ్ డిజబిలిటీస్ ఇచ్చాడు, ఇక్కడ కూడా అలాగే వచ్చిందండి. లెర్నింగ్ డిజబిలిటీస్ ఇన్క్లూజివ్ ప్రాక్టీస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకే, 9th యూనిట్ లెర్నింగ్ డిజబిలిటీస్ అండి, అదే నేర్చుకున్నాం, ఇది కూడా. నెక్స్ట్ అక్కడ 10th యూనిట్ ఏదైతే ఉందో దాన్ని 2 ముక్కలు చేశాడు. అదేంటంటే NCF 2005, NCF SCF అండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్. అక్కడ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీడే యూస్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడంటే టీచింగ్ లాంగ్వేజ్ ఐటమ్స్, గ్రామర్ అండ్ వొకాబులరీ ఇన్ కాంటెక్స్ట్, ప్రిస్క్రిప్టివ్ గ్రామరు, డిస్క్రిప్టివ్ గ్రామర్, అలాగే పెడగాజికల్ గ్రామర్, టైప్స్ ఆఫ్ గ్రామర్స్ అండి, ఇంటెన్సివ్ గ్రామరు, ఎక్స్టెన్సివ్ గ్రామరు, అలాగే ప్రిస్క్రిప్టివ్ గ్రామరు, డిస్క్రిప్టివ్ గ్రామరు, పెడగాజికల్ గ్రామరు, ఇలా రకరకాల గ్రామర్స్ ఉన్నాయండి. మెంటల్ గ్రామర్ కూడా ఉంటుంది. సో రకరకాల గ్రామర్స్ గురించి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఇందులోనే భాగంగా ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా మళ్ళీ 10 యూనిట్సే, వాటిని ఏం చేశాడంటే ఎక్స్పాండ్ చేసి వేరియస్ టైటిల్స్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ కొంచెం అంటే ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేశాడు తప్ప 10 యూనిట్సే ఇవ్వడం జరిగింది. ఇదే 10 యూనిట్స్ అండి. ఇది టోటల్గా ఇంగ్లీష్ మెథడాలజీ. మనకి 16 మార్క్స్ వస్తాయండి. ఎన్ని బిట్స్ వస్తాయంటే 32 బిట్స్ వస్తాయి. దీన్ని కొంచెం గట్టిగా ఫోకస్ చేస్తే మనం ఖచ్చితంగా సర్వైవ్ అవుతాం. ఎందుకంటే మెథడాలజీ అనేది కీ రోల్ ప్లే చేసేస్తుంది. ఎందులోనైనా బిట్స్ సాధించవచ్చు, కానీ ఇక్కడ బిట్ సాధించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే లాజికల్ థింకింగ్, ఎనలైటికల్ థింకింగ్, అప్లికేషన్ థింకింగ్, ఈ అప్లికేషన్ అవన్నీ మనం అప్లై చేసినప్పుడు మాత్రమే దీన్ని సాధించగలం. అయితే గ్రేట్ థింగ్ అంటే ఏంటంటే మన రామయ్యలో కోచింగ్ తీసుకున్న వాళ్ళు మెథడాలజీలో మొన్న గురుకులాల్లో 100కి 90 అబోవ్ చేశారు. మన క్లాసులు విని చాలా అద్భుతంగా మొత్తం చెప్పడం జరిగింది. ప్రతి అంశాన్ని నేర్చుకొని చాలా అద్భుతంగా చేయగలిగారు.
అండ్ 90+ స్కోర్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అవుట్ ఆఫ్ 100, అది నెగిటివ్ మార్కింగ్ టైంలో. సో అంతగా స్కోర్ చేశారు. సో గ్రేట్ థింగ్ అండి. అలా మనం వాటిని పూర్తి స్థాయిలో డ్రిల్లింగ్ చేసి నేర్పించడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వస్తే మీరు డెఫినెట్గా మీకు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా మీరు నేర్పించి మీకు ఉద్యోగాలు వచ్చేలా చేసే బాధ్యత మాది. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా, మీతో మేము, ఓకే, మీతో పాటే మేము ఉంటాం, మీకు అన్ని విషయాల్లో సహకరిస్తాం. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. Okay, this is all about the syllabus pattern of school assistant English. Now, the first concept is the poem The Schoolboy, which was written by William Blake. The Schoolboy was written by William Blake. He is one of the romantic poets. మనకి రొమాంటిక్ పోయిట్స్లో 7 stars అని చెప్పుకుంటాం. 7 stars ఇన్ రొమాంటిక్ పీరియడ్ తీసుకుంటే, ఓకే, 7 starsలో ఒకరే విలియం బ్లేక్ అండి. ఓకే, ఎవరు 7 stars ఇన్ రొమాంటిక్ పీరియడ్ ఎవరు అంటే మనకి జేన్ ఆస్టన్. జేన్ ఆస్టన్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ రొమాంటిక్ పీరియడ్ అండి. మోస్ట్ బ్యూటిఫుల్ పోయిటెస్ జేన్ ఆస్టన్. అండ్ విలియం బ్లేక్, he is the man, William Blake. Next one is Lord Byron. Lord Byron is the most handsome in romantic period and in English literature, the most handsome in English literature. And Lord Byron enta andagada, he was not only attracted by women but also attracted by men anta ఒక దగ్గర రాసి ఉంటుందండి. ఓకే, అంటే అంత అందగాడు అనమాట. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్ లిటరేచర్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరంటే జేన్ ఆస్టన్, మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరంటే లార్డ్ బైరన్, మధ్యలో విలియం బ్లేక్. ఇంకా ఇద్దరిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరు అంటే ఒకరు జాన్ కీట్స్, పిబి షెల్లీ. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, జాన్ కీట్స్, పిబి షెల్లీ. అట్లాగే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరంటే విలియం వర్డ్స్వర్త్ అండ్ ఎస్టీ కోల్రిడ్జ్, శామ్యూల్ టైలర్ కోల్రిడ్జ్. ఇలా మనకి ఈ రొమాంటిక్ పీరియడ్లో 7 stars ఉంటారు. అసలు రొమాంటిక్ పీరియడ్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, అసలు రొమాంటిక్ పీరియడ్ బిగిన్ అవ్వడానికి కారణం ఏంటంటే అంతవరకు నియో క్లాసికల్ పీరియడ్ రన్ అవుతుంది. నియో క్లాసికల్ పీరియడ్ రన్ అవుతూ ఉండగా అప్పుడు విలియం వర్డ్స్వర్త్ అండ్ ఎస్టీ కోల్రిడ్జ్ కొలాబరేట్లీ రిటెన్ లిరికల్ బ్యాలెడ్స్ అని, లిరికల్ బ్యాలెడ్స్ని ప్రచురిస్తారు. లిరికల్ బ్యాలెడ్స్, ఈ లిరికల్ బ్యాలెడ్స్ యొక్క ఎప్పుడు పబ్లిష్ అవుతుందంటే 1798లో లిరికల్ బ్యాలెడ్స్ పబ్లిష్ అవుతాయి. ఫర్ ద పబ్లికేషన్ ఆఫ్ లిరికల్ బ్యాలెడ్స్ రొమాంటిక్ పీరియడ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. సో రొమాంటిక్ పీరియడ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ 1798 అండ్ అప్ టు 1830 ఆర్ 37 అండి. రొమాంటిక్ పీరియడ్ అనేది 32 years, 1798 to 1830 ఆర్ 37 వరకు అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. ఎందుకంటే విక్టోరియన్ పీరియడ్ స్టార్ట్ అయింది 1837. ఓకే, క్వీన్ విక్టోరియా థ్రోన్ పైకి వచ్చింది 1837. కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే 13 నుండి 37 మధ్యలో బ్లాక్ పీరియడ్గా చెప్తారు. ఓకే, కొంతమంది ఏంటంటే డైరెక్ట్ 1798 to 1837 అని చెప్తుంటారు. ఏదేమన్నప్పటికీ ఇది ఈ మధ్యలో ఉన్నది రొమాంటిక్ పీరియడ్. ఈ రొమాంటిక్ పీరియడ్లో అద్భుతమైన పోయిట్స్ ఎవరు అంటే ఈ 7 members అండి. వీళ్ళనే 7 stars ఇన్ రొమాంటిక్ పీరియడ్ అంటాం. వన్ ఆఫ్ ద స్టార్స్ ఈజ్ విలియం బ్లేక్. విలియం బ్లేక్ కూడా వన్ ఆఫ్ ద స్టార్స్ అని చెప్పొచ్చు. ఇందులో The Schoolboy, which was written by William Blake. About William Blake గురించి మనం తెలుసుకుందాం. William Blake was born in London. ఇతను ఎక్కడ పుట్టాడు అంటే లండన్, ఇంగ్లాండ్, ఇన్ నవంబర్ 1757. 1757లో పుట్టారు. Blake was raised in humble conditions and had a normal childhood except for the fact that he was consistently subjected to visions.
ఇతను నార్మల్ చైల్డ్హుడ్గా జీవించాడు అండ్ ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్తో ఏం పుట్టలేదు. ఎవరు, నో వన్ బార్న్ విత్ ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్, ఎవ్రీ వన్ బార్న్ ఇన్ నార్మల్ ఫీచర్స్, బట్ ద వే దే హ్యావ్ చూజన్ ఆర్ ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అండ్ ద వే దే వర్క్డ్ హార్డ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. సో ఇలా ఎక్స్ట్రాడినరీ థింగ్స్తో ఏమీ పుట్టింది కాదని జస్ట్ నార్మల్ చైల్డ్హుడ్డే చేశారు. బట్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ కన్సిస్టెంట్లీ సబ్జెక్టెడ్ టు విజన్స్. ఇతని యొక్క విజన్, గోల్ అనేది గొప్పది. ఆ విజన్ వైపుగా అతను అడుగులు వేశారు. When he called to have seen God's head in a window sill at 4 years old, later the prophet Ezekiel and a tree full of angels. తర్వాత వెన్ హీ కాల్ టు హ్యావ్ సీన్ గాడ్స్ హెడ్, ఇతను గాడ్స్ హెడ్ని చూశాడట. ఇప్పుడు 4 years అప్పుడే. ఇన్ ఏ విండో సిల్ నుండి ఎట్ 4 years old, లేటర్ ద ప్రొఫెట్ ఎజెకిల్ అండ్ ఏ ట్రీ ఫుల్ ఆఫ్ ఏంజల్స్. ఇవన్నీ అంటే మైండ్లో ఇవన్నీ చిన్నప్పుడు రకరకాలుగా కనిపిస్తాయి. యాక్చువల్గా చిన్నప్పుడు ఒక రూమ్కి వెళ్ళాలంటే ఒక దెయ్యమో భూతమో ఉంది అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు విన్న స్టోరీస్ లేకపోతే చూసినటువంటి సినిమాలు ఇవన్నిటి యొక్క ఇంపాక్ట్, లేదా విన్న కథలు ఇంపాక్ట్. ఇతను గాడ్స్ హెడ్ని చూశానని ఫీల్లో ఇతను ఉంటాడు. From a young age, William Blake was noted for his verse and drawing ability, and when he was 14, he began an apprenticeship to an engraver, the career through which he would eventually earn his living. Actually, from a young age, William Blake was noted for his verse. అప్పటికే చిన్నప్పుడే అతను వెర్స్ రాశారు. వెర్స్ మీన్స్ నథింగ్ బట్ రైటింగ్ పోయిట్రీ. ఓకే, అండ్ డ్రాయింగ్ ఎబిలిటీ కూడా ఉందండి. ఇవన్నీ అతనికి వెన్ హీ వాజ్ 14 హీ బిగాన్ అన్ అప్రెంటిస్షిప్ టు ఎన్గ్రేవర్. అంటే ఎన్గ్రేవర్ అంటే చక్కగా చెక్కడము ఇవన్నీ చేసేవాడు. అండ్ ద కెరియర్ త్రూ విచ్ హీ వుడ్ ఈవెన్చువల్లీ ఎర్న్ హిజ్ లివింగ్. ఇతను కెరియర్లో అతను ఈవెన్చువల్గా కొంచెం సంపాదించుకున్నాడండి అతను ఎంగేజ్ నుండే. ఓకే, అట్లా అతను స్టార్ట్ అయ్యారు. ఓకే, వీళ్ళు 7 stars. ఇదంతా రబ్ అవుతుంది చూడండి. నౌ in 1782 Blake married Catherine Boucher. ఇతను విలియం బ్లేక్ 57లో పుట్టారు చెప్పాను కదా. మీరు చాలా ఇంపార్టెంట్, అతను ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు. ఇంకా రైటర్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎలా చనిపోయారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ట్యూబెర్క్యులోసిస్తో చనిపోయారా, క్యాన్సర్తో చనిపోయారా, కలరాతో చనిపోయారా, ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ రైటర్ ఎలా చనిపోయాడని కూడా అడగచ్చు, ఎప్పుడు చనిపోయారని అడగచ్చు, ఎప్పుడు పుట్టారని అడగచ్చు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడని అడగకపోవచ్చు, అది కూడా తెలుసుకుంటే మంచిది. ఇన్ 1782 బ్లేక్ మ్యారీడ్ క్యాథరిన్ బౌచర్ని పెళ్లి చేసుకున్నాడు. హూ వుడ్ బికమ్ ఏ వాల్యుబుల్ అసిస్టెంట్ అండ్ లవింగ్ వైఫ్. ఆమె ఇతనికి చాలా కోఆపరేటివ్గా ఉండేది, వాల్యుబుల్ అసిస్టెంట్ అండ్ లవింగ్ వైఫ్ అండి. ఇన్ 1784 బ్లేక్ సెటప్ హిస్ ప్రింట్ షాప్ అండ్ బిగాన్ టు క్రియేట్ హిస్ ఫేమస్ ఇల్యూమినేటెడ్ ఎచ్చింగ్స్. ఇంకా ఇతను 1784 వచ్చేసరికి ఒక ప్రింట్ షాప్ని పెట్టుకున్నాడు. తర్వాత ఇట్ వాస్ త్రూ ద కన్వర్జెన్స్ ఆఫ్ హిస్ 2 loves, poetry and art, that Blake published his poetry collection. ఇతని యొక్క పోయిటరీ కలెక్షన్స్ పబ్లిష్ చేశారు. అందులో చాలా ఇంపార్టెంట్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ వాజ్ రిటన్ బై అని అడగచ్చు విలియం బ్లేక్ అండి. ఇన్ 1789 చూసారా, ఎప్పుడు అంటే 1789. This work was followed by Songs of Experience in 1794. ఓకే, ఇతని 2 అద్భుతమైన రైటింగ్, అది సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. విలియం బ్లేక్ అనగానే మనకు మైండ్లో వచ్చే ఈ 2 అండి, సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్ రైటింగ్స్ ఆఫ్ విలియం బ్లేక్. These works are noted not only for their beautiful illustrations and verse, but for the combination of the two. ఇది అంటే బ్యూటిఫుల్ ఇల్లుస్ట్రేషన్ మాత్రమే ఉందని అనుకోకూడదు. ఇందులో 2వ అంశమైనటువంటి వర్స్ కూడా అద్భుతంగా రాయడం జరిగింది. ఓకే, అద్భుతమైన రొమాంటిక్ రైటర్ అండి. These pieces are generally considered to be Blake's masterpiece. సో విలియం బ్లేక్ యొక్క మాస్టర్ పీసెస్ ఏంటి అంటే సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
ఈ రెండు మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. మనం జాన్ మిల్టన్ యొక్క మాస్టర్ పీస్ ఏంటి అనగానే ప్యారడైజ్ లాస్ట్ అంటాం. ఓకే, సో ఎవరి మాస్టర్ పీస్ ఏంటి? ఇక్కడ విలియం బ్లేక్ యొక్క మాస్టర్ పీస్ ఏంటంటే 2 అండి, సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, ద నెక్స్ట్ ఇయర్స్ ఆఫ్ బ్లేక్స్ లైఫ్ బ్రాట్ న్యూ ట్రబుల్స్. అయితే ఆ తర్వాత కొంచెం ట్రబుల్స్ ఫేస్ చేశాడు. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ అటరింగ్ సెడిటియస్ ఆర్ ట్రెజనస్ సెంటిమెంట్స్ అగైన్స్ ద కింగ్, బట్ లక్కీలీ వాజ్ ఫౌండ్ నాట్ గిల్టీ. అయితే ఇక్కడ ఒక పొయెట్ మీద ఒక 4 అంశాలు ప్రభావితం చేస్తాయి. ఎవరైనా ఒక రైటర్, ఒక పోయెట్ ఎవరైనా ఉంటే 4 అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి ఏంటంటే సోషల్, ఎకనామికల్, పొలిటికల్ అండ్ పర్సనల్. ఈ 4 అంశాలు ప్రభావితం చేస్తాడు. ఎందుకు అంటే సోషల్ కండిషన్ బాగుండాలి, ఎకనామికల్గా ఫిట్ అవ్వాలి. ఏదైనా అతను రైటింగ్స్ సేల్ అవుతూ ఉంటే రాయగలుగుతాడు. ఆ సేల్ అవ్వకపోతే ఎంత వర్క్ చేసి ఎంత కష్టపడినా అవ్వకపోతే అది ప్రాబ్లం. ఓకే, సోషల్ కండిషన్స్. పొలిటికల్ కండిషన్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు మోనార్క్స్ పరిపాలిస్తున్న టైం. ఓకే, డిక్టేటర్స్ అండి. సో ఇంగ్లాండ్లో వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో వాళ్ళ దగ్గర మంచి గుర్తింపు ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు రైటర్స్కి. ఏమైనా మంచి గుర్తింపు లేదంటే ఇబ్బంది పడతాయి. ఇప్పుడు విలియం షేక్స్పియర్ ఉన్నారు, 2 మోనార్కుల దగ్గర పనిచేశాడు. 2 మోనార్కుల టైంలో, ఎవరు? క్వీన్ ఎలిజబెత్, అలాగే కింగ్ జేమ్స్. వీళ్ళిద్దరు టైంలో కూడా 2 మోనార్క్స్ నుండి కూడా అద్భుతమైనటువంటి కోఆపరేషన్ విలియం షేక్స్పియర్కి. అట్లా రావాల్సి ఉంటుంది. అట్లా ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ కొన్ని అక్యూజ్డ్ ఆఫ్ అటరింగ్ సెడిటియస్గా ఇతను మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. అలాగే ట్రెజనస్ సెంటిమెంట్స్ అగైన్స్ ద కింగ్, అంటే కింగ్కి వ్యతిరేకంగా ఏవేవో చేస్తున్నాడు, కొన్ని రాస్తున్నాడు, అలాంటి కొన్ని ఆరోపణలు వచ్చాయి. బట్ వాజ్ నాట్ ఫౌండ్ గిల్టీ. ఏవి గిల్టీగా ప్రూవ్ అవ్వలేదు. అది ఇతనికి ప్లస్ పాయింట్ అయింది. దిస్ ఎక్స్పీరియన్స్ ఇన్స్పైర్డ్ బ్లేక్ టు రైట్ ద ఎపిక్ పోయం జెరూసలేం. అందుకే ఈ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఒక ఎపిక్ పోయం రాశాడు. ఓకే, ఎపిక్ పోయం రాశాడు, అదే జెరూసలేం అనే ఒక ఎపిక్ పోయం రాశాడు విలియం బ్లేక్. By 1824, his health had taken a downward turn and he died in 1827. 1827లో చనిపోయాడు. ఎందుకు? మనకి రొమాంటిక్ పీరియడ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1798 to 1832 కదా. సో ఈ పీరియడ్లోనే ఇతని యొక్క రైటింగ్స్ అనేవి, అంటే సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, తర్వాత ఈ జెరూసలేం, ఇవన్నీ వచ్చినాయి. సో ఇదే ఇతనికి కరెక్ట్ టైం. ఇంకా in the midst of creating all illustrated versions of Dante's Divine Comedy, Dante యొక్క డివైన్ కామెడీ, ఇట్ ఈస్ ఎ మాన్యుమెంటల్ ఎపిక్ అండి, గుర్తుపెట్టుకోవాలి. డాంటే యొక్క రైటింగ్ డివైన్ కామెడీ, ఇట్ ఈస్ ఎ మాన్యుమెంటల్ ఎపిక్ అండి. ఓకే, మాన్యుమెంటల్ ఎపిక్ అయినటువంటి డాంటే యొక్క డివైన్ కామెడీని ఇల్లుస్ట్రేట్ వెర్షన్ రాశాడు విలియం బ్లేక్. ఇది తనకి మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. నౌ ఇప్పుడు ప్రజెంట్ రైటింగ్ ఎక్కడి నుండి వచ్చింది ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్, మనకు బిట్ అడుగుతాడండి. ఓకే, ద స్కూల్ బాయ్ was taken from this piece is nothing but the school boy was first published in the second half of Blake's masterpiece Songs of Experience. అంటే సెకండ్ హాఫ్ అయినటువంటి సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. ఏది? ద స్కూల్ బాయ్. అంటే ఇప్పుడు ఏం చెప్తామంటే ద స్కూల్ బాయ్ వాజ్ టేకెన్ ఫ్రమ్, ఎక్కడి నుండి తీసుకోబడిందంటే సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇతని యొక్క 2 మాస్టర్ పీస్లో ఒకటి. The publication of this volume came approximately 5 years after the publication of Songs of Innocence. ఇది మీకు చెప్పాను ఆల్రెడీ, 1789లో సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, అలాగే 1794లో సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అరౌండ్ 5 years డిఫరెన్స్లో ఈ 2 పబ్లిష్ అయ్యాయి. These poems by William Blake were later combined and republished together as Songs of Innocence and Experience. ఈ రెండింటినీ కలిపేసి
సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ 1789, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 1794. రెండింటినీ కలిపి యూనిఫామ్గా టుగెదర్ చేసి సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్గా పబ్లిష్ చేశారు. తర్వాత బ్లేక్స్ స్కూల్ బాయ్ ఈజ్ ఏ పాస్టరల్ పోయం. పాస్టరల్ అంటే pastoral is nothing but the poet represents himself as a shepherd. పాస్టరల్ అంటే అర్థం ఏంటంటే ఒక పోయెట్ తనని తాను ఒక షెపర్డ్ అంటే గొర్రెల కాపరి. ఎందుకంటే మనకి జీసస్ క్రైస్ట్ షెపర్డ్ అండి. యాక్చువల్గా వీళ్ళందరూ మనకి ఉన్న రైటర్స్ అందరూ క్రిస్టియన్స్ అండి. మన రైటింగ్స్ అన్నింటి మీద క్రిస్టియానిటీ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో పాస్టరల్ పోయం, ఇది ఒక పాస్టరల్ పోయం. పాస్టరల్ అంటే ద పోయెట్ రిప్రజెంట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ షెపర్డ్ అండ్ రైట్స్ ద పోయం. దట్ ఈస్ కాల్డ్ పాస్టరల్ పోయం దట్ ఫోకసెస్ ఆన్ ద ప్రాబ్లమ్స్ ఇన్హెరెంట్ ఇన్ ఫార్మల్ లెర్నింగ్. ఫార్మల్ లెర్నింగ్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఫోకస్ చేస్తూ రాసినటువంటి రైటింగే ద స్కూల్ బాయ్. ఓకే, ఒక స్కూల్ బాయ్ తన యొక్క ఫార్మల్ లెర్నింగ్లో ఫేస్ చేసిన డిఫికల్టీస్ గురించి చెప్పినట్టు పోయమే. అయితే మనకి ఇక్కడ బిట్ ఎలా అడుగుతాడు, ద స్కూల్ బాయ్ ఈజ్ ఎ డాష్ పోయమ్ అని అడుగుతాడు. ఎలిజియాక్ పోయమా, పాస్టరల్ పోయమా, డైడాక్టిక్ పోయమా, నన్ ఆఫ్ దిస్ అని అడగొచ్చు. ఇక్కడ ఏ పోయం అంటే పాస్టరల్ పోయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కీప్ ఎ నోట్ ఆన్ దిస్. The boy who hates going to school feels that he would be better educated by the natural world. ఇక్కడ స్కూల్ బాయ్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎప్పుడు ఇష్టపెట్టుకోరండి. స్కూల్కి పోవడానికి పిల్లలు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించరు. ఇంట్లోకి వచ్చి టీవీ చూసుకుందాం లేకపోతే ఆడుకుందాం అంటారు. ఓకే, స్కూల్ బాయ్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తారని చెప్తూ రాసినటువంటి రైటింగ్. ద బాయ్ హూ హేట్స్ గోయింగ్ టు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపెట్టుకోడు. ఫీల్స్ దట్ హీ వుడ్ బి బెటర్ ఎడ్యుకేటెడ్ బై ద నేచురల్ వరల్డ్. నేచురల్ వరల్డ్ నుండి ఎంతో నేర్చుకోవచ్చు, స్కూల్లో ఏముంటుంది అని ఫీల్ అయ్యే ఒక రైటింగే ద స్కూల్ బాయ్, విచ్ వాజ్ రిటన్ బై విలియం బ్లేక్. నౌ ద పోయం అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసుకుందాం. ద స్కూల్ బాయ్ పోయం అండ్ ఎక్స్ప్లెనేషన్. I love to rise in a summer morn when the birds sing on every tree. The distant huntsman winds his horn and the skylark sings with me. Oh, what sweet me. ఇలా ఇచ్చాడు. ఇక్కడ మనం ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ నుండి ఇది 5 లైన్స్ ఉన్నాయండి. ఇది 5 లైన్స్. ఈ స్టాంజాలో 5 లైన్స్ ఉన్నాయి. 5 లైన్స్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ రైమ్ స్కీమ్ తెలుసుకుందాం. మార్న్, ఏదైనా రైమ్ స్కీమ్ని చేసేటప్పుడు ఫస్ట్ ఏ అని తీసుకోవాలి. మార్న్కి ఏ అని తీసుకున్నాం. మార్న్ లాగే సేమ్ వస్తే మళ్ళీ ఏ తీసుకోవాలి, డిఫరెంట్గా వస్తే బి తీసుకోవాలి. మార్ను ట్రీ సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా అంటే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఏ తీసుకున్నాం, ఇది డిఫరెంట్ కాబట్టి బి తీసుకున్నాం. ఇక్కడ మార్ను హార్న్ సేమ్ ఉంది కదా, మార్ను హార్న్ సేమ్ ఉంది కాబట్టి ఏ. ఇక్కడ ట్రీ మీ సేమ్ వచ్చాయి అంటే బి. ఇక్కడ కంపెనీ, ట్రీ మీ కంపెనీ. ఓకే, ట్రీ మీ కంపెనీ ఈఏ కదా, అన్నీ కాబట్టి బి. సో దీని యొక్క రైమ్ స్కీమ్ ఏంటని చెప్పొచ్చు అంటే, రైమ్ స్కీమ్ ఆఫ్ స్కూల్ బాయ్ ఈజ్ ఏబిబి. ఇది రైమ్ స్కీమ్ అండి. క్లియర్? ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఐ లవ్ టు రైజ్ ఇన్ ఎ సమ్మర్ మార్న్ అంటే మార్నింగ్ అండి. మనకి పొయిటికల్ ఫీల్ ఆ రైమ్ స్కీమ్ గురించి మార్న్ అని పెట్టాను, వదిలేస్తాను. ఓకే, సమ్మర్ మార్నింగ్. ఐ లవ్ టు రైజ్ ఇన్ ఏ సమ్మర్ మార్న్. ఐ లవ్ టు రైజ్ అంటే మేల్కోవడం. ఓకే, ఐ లవ్ టు రైజ్ ఇన్ సమ్మర్ మార్నింగ్ నేను లేవడానికి ఇష్టంగా లేస్తాడట. వెన్ ద బర్డ్స్ సింగ్ ఆన్ ఎవ్రీ ట్రీ, ఎప్పుడు లేవడానికి ఇష్టపడతాడట. వెన్ ద బర్డ్స్ సింగ్ ఆన్ ఎవ్రీ ట్రీ, బర్డ్స్ అన్నీ వచ్చి ప్రతి చెట్ల మీద వాళ్ళు పాటలు పాడుతూ ఉంటాయి కదా, అప్పుడు లేవడానికి ఇష్టపడతాను. ద డిస్టెంట్ హన్స్మ్యాన్ విన్స్ హిజ్ హార్న్. డిస్టెంట్ హన్స్మ్యాన్, చాలా దూరంగా హన్స్మ్యాన్ విన్స్ హిజ్ హార్న్, వాడి యొక్క హార్న్స్ని ఊదుతూ ఉంటాడు. అండ్ ద స్కైలాక్ సింగ్స్ విత్ మీ, స్కైలాక్ నా కోసం పాట పాడుతూ ఉంటుంది. ఓ వాట్ స్వీట్ కంపెనీ. ఇవన్నీ అంటే ఇతను నేచర్ని
ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. నేచర్లో ఉండే అన్నీ ఎలా ఇక్కడ బర్డ్స్ పాట పాడుతుంటాయట, హంట్స్మెన్ హార్న్ ఇచ్చేస్తుంటాడు, అలాగే స్కైలాక్ పాట పాడుతుంది. అండ్ ఇవన్నీ స్వీట్ కంపెనీ, ఈ స్వీట్ కంపెనీ కోసం లేవడానికి ఇష్టపెట్టుకుంటారు. ఎందుకట అంటే సమ్మర్లో స్కూల్లో ఉండవు. ఓకే, సమ్మర్లో లీజర్ టైము పిల్లాడు ఎంజాయ్ చేస్తాడు నేచర్ని. ఓకే, అట్లా ఇందులో వర్డ్ మీనింగ్ ఏంటో తీసుకుంటే ఒక్కొక్క దాని మీనింగ్ చూడండి. మీనింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. మార్న్ అంటే చెప్పాను, లిటరరీ టర్మ్ ఫర్ మార్నింగ్ అండి. మార్నింగ్నే మార్న్ అంటారు. అలాగే విండ్స్ అంటే ఇక్కడ ప్లేస్. స్కైలార్క్ అంటే ఏ కామన్ ఇరాజియన్ అండ్ నార్త్ ఆఫ్రికన్ లార్క్ ఆఫ్ ఫార్మ్ల్యాండ్ ఓపెన్ కంట్రీ నోటెడ్ ఫర్ ఇట్స్ ప్రొలాంగ్డ్ సాంగ్ గివెన్ ఇన్ ఏ హోవరింగ్ ఫ్లైట్. ఇది మనకి ఒక ఫామ్ ల్యాండ్ నుండి వచ్చినటువంటి ఒక కొన్ని సాంగ్స్ అనమాట. ఓకే, అలాంటి దాన్ని స్కైలార్క్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పోయమ్ తీసుకుంటే, ఇన్ దిస్ స్టాంజా హీ ఎక్స్ప్రెసెస్ హిస్ డిలైట్ ఫర్ వేకింగ్ అప్ ఆన్ ఏ సమ్మర్ మార్నింగ్. సమ్మర్ మార్నింగ్ మేల్కోవడానికి తన యొక్క డిలైట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అతని యొక్క హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేశాడు. The schoolboy loves to get up on summer morning when the birds enlightening it with their singing. బర్డ్స్ పాడుతూ ఉంటే వాడు లేవడానికి ఇష్టపెట్టుకుంటాడు అన్న. వన్ కెన్ ఫైండ్ ద బర్డ్స్ ఆన్ ఎవ్రీ ట్రీ ఆన్ ఏ సండే మార్నింగ్ అండ్ యాజ్ దే సింగ్. అన్నీ సండే మార్నింగ్ మనకి ఇవన్నీ కనిపిస్తాయి, ఎందుకంటే మిగిలిన రోజులు కనిపించవు. కారణం ఏంటంటే స్కూల్కి వెళ్ళిపోతారు. ఓకే, సో లీజర్లో ఉండేటప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. The boy loves the sound of the huntsman horn when he is on his way to hunting. He feels as if on a summer morning the skylark accompanies him to sing along. So అంటే నేచర్ని ఆస్వాదించడానికి పిల్లాడు ఎంత ఇష్టపెట్టుకుంటాడో, నేచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతగా ఉంటుంది అనేది ఈ స్టాంజాలో మనకి అద్భుతంగా చెప్పారు విలియం బ్లేక్. నెక్స్ట్ స్టాంజా తీసుకుంటే, బట్ టు గో టు స్కూల్ ఇన్ ఎ సమ్మర్ మార్న్, ఓ ఇట్ డ్రైవ్స్ ఆల్ జాయ్ అవే అండర్ ఎ క్రూయల్ ఐ అవుట్వర్న్, ద లిటిల్ వన్స్ స్పెండ్ ద డే ఇన్ సాయింగ్ అండ్ డిస్మే. ఇక్కడ మళ్ళీ దీని యొక్క రైమ్ స్కీమ్ మీరు ఈజీగా చేస్తారు. ఏంటంటే చూడండి, మార్న్కి ఏ తీసుకున్నాం, సేమ్ రాలేదు. అవే అంటే బి తీసుకోండి. మళ్ళీ అవుట్ వార్న్, బార్న్ కాబట్టి ఏ. ఓకే, అవే డే సేమ్ ఉంది కాబట్టి బి. డిస్మే. సో రైమ్ స్కీమ్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. అన్ని స్టాంజర్స్కి ఏంటి రైమ్ స్కీమ్ అంటే ఏబిబి రైమ్ స్కీమ్. మనకి ఇది బిట్ అండి, ఖచ్చితంగా అడుగుతారు. వాట్ ఈస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ విలియం బ్లేక్స్ స్కూల్ బాయ్ అంటే ఏబిబి. ఇక్కడ సయింగ్ అంటే ఎమిట్ ఏ లాంగ్ డీప్ ఆడిటబుల్ బ్రీత్ ఎక్స్ప్రెసింగ్ సాడ్నెస్, రిలీఫ్ ఆర్ టైర్డ్నెస్. సయింగ్ అంటే నిట్టూర్పు అనే అంటాం కదా, మనం స్కూల్కి వెళ్ళాలమ్మా అయ్యో అనే ఒక నిట్టూర్పునే మనం సయింగ్ అంటాం. అలాగే డిస్మే అంటే డిస్ట్రెస్. ఓకే, చూడండి, బట్ టు గో టు స్కూల్ ఇన్ ఏ సమ్మర్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే, ఓ ఇట్ డ్రైవ్స్ ఆల్ జాయ్ అవే, మన జాయ్ అంతటినీ తీసేస్తుందండి. ఓకే, సమ్మర్లో కూడా స్కూల్కి వెళ్ళాలి అంటే చాలా కష్టం. ఇట్ డ్రైవ్స్ ఆల్ జాయ్ అవే, మన హ్యాపీనెస్ అంతటినీ తీసుకెళ్ళిపోతున్నట్టే. అండర్ ఏ క్రూయల్ ఐ అవుట్వార్న్, మన మీద ఏదో క్రూయల్ ఐ మన మీద ప్రభావితం చేస్తున్నట్టే. క్రూయల్ పీపుల్, యాక్చువల్గా స్కూల్కి వెళ్ళమంటే పేరెంట్స్ అంటేనే ఇబ్బంది పడతారు. స్కూల్కి వెళ్తావా వెళ్ళవని ప్రెజర్ చేశారనుకో, మన మీద వాళ్ళకి కోపం వస్తుంది పిల్లలకి. అలాంటి పరిస్థితి. క్రూయల్ ఐ అవుట్వార్న్, ద లిటిల్ వన్స్ స్పెండ్ ద డే. లిటిల్ వన్స్ చిన్నపిల్లలు డే అంతా హ్యాపీగా స్పెండ్ చేయాలని అనుకుంటారు. ఇన్ సయింగ్ అండ్ డిస్మే, ఒక నిట్టూర్పు, చాలా అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాడ్నెస్ అండి. ఓకే, స్కూల్కి వెళ్ళాలంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాడ్నెస్ చూపిస్తారు. డిస్మే డిస్ట్రెస్ అనమాట. ఓకే, డిస్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పోయమ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పోయమ్. ఓకే, ఐల్ గివ్ యూ PDF టు యూ ఆల్సో. Okay, I'll send the PDF and I'll keep the PDF in the app also. Okay, you will take all the notes. Next stanza తీసుకుంటే, ఇది సెకండ్ స్టాంజా. థర్డ్ స్టాంజా. Then at times I drooping sit and spend many an anxious hour
nor in my book can I take delight, nor sit in learning's bower, on through with the dreary shore. ఇక్కడ sit to delight మళ్ళీ చూసుకోండి, రైమ్ స్కీమ్లో ఎటువంటి చేంజెస్ లేవు. ఓకే, sit to delight ఏఏ, ఆర్ బర్ ఫ్లవర్ అన్ని బిబిబి. ఓకే, సో ఏబి ఏబిబి రైమ్ స్కీమే. ఇక్కడ డ్రూపింగ్ అంటే బెండ్ అని అర్థం అండి, ఇక్కడ డ్రూపింగ్ అని వచ్చింది బెండ్. అలాగే లెర్నింగ్స్ బోర్ అంటే ప్లేస్ వే సమ్వన్ కమ్స్ టు లెర్న్. ఓకే, సమ్వన్ కమ్స్ టు లెర్న్, ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వచ్చే ప్లేస్ అంటే స్కూల్ అనమాట, నథింగ్ బట్. లెర్నింగ్స్ బోర్ అంటే నేర్చుకునే ప్రదేశం, నేర్చుకునే ప్రదేశం ఏంటి, స్కూల్, కాలేజ్, ఎక్కడైనా కోచింగ్ సెంటర్లు ఇవన్నీ. అలాగే వాన్ అంటే వెరీ టైర్డ్. అలాగే త్రూ అంటే నాన్ స్టాండర్డ్ స్పెల్లింగ్ ఆఫ్ త్రూ అండి, ఇది ఏంటంటే షార్ట్ కట్ ఫామ్ అండి. నాన్ స్టాండర్డ్ ఫామ్గా త్రోనే మనం THRO ఎపిస్ట్రోఫీ పెడితే త్రూ అని అర్థం అనమాట. అలాగే డ్రేరీ షోర్ అంటే డిప్రెసింగ్లీ డల్ ఆర్ రిసెప్టివ్ అని. ఓకే, రిపిటేటివ్, డిప్రెసింగ్లీ డల్, చాలా డల్గా ఫీల్ అవ్వడం ఇదండి. దెన్ ఏ టైమ్స్ ఐ డ్రూపింగ్ సిట్, డ్రూపింగ్ అంటే బెండ్, బెండ్ సిట్ అంటే కూర్చుంటారు స్కూల్లో. అండ్ స్పెండ్ మినీ అండ్ యాంగ్జియస్ అవర్, ఆ స్కూల్లో మినీ అండ్ యాంగ్జియస్ అవర్, కొన్ని ఇబ్బందికరమైన గంటలు గడుస్తాయండి అక్కడ. ఓకే, నార్ ఇన్ మై బుక్ కెన్ ఐ టేక్ డిలైట్, బుక్ వల్ల కానీ దేని వల్ల కూడా వాడు డిలైట్ ఫీల్ అవ్వట్లా. నార్ సిట్ ఇన్ లెర్నింగ్స్ బోర్, లెర్నింగ్స్ బోర్ స్కూల్లో అలా కూర్చుంటే, లెర్నింగ్స్ బోర్ అంటే చెప్పాను కదా, ఏ ప్లేస్ వేర్ సమ్వన్ కమ్స్ టు లెర్న్, నేర్చుకునే ప్రదేశం, అక్కడ కానీ అక్కడ కూర్చున్న బుక్స్ కానీ అక్కడ కూర్చున్న ప్రదేశం కానీ వాడికి హ్యాపీనెస్ని ఇవ్వట్లా. వాన్ త్రూ విత్ ద డ్రేరీ షోర్, డిప్రెసింగ్లీ డల్నెస్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ద స్కూల్ బాయ్ హెసిటెంట్ టు గో టు స్కూల్, సో వాడికి వెళ్ళడానికి ఇష్టం లేదు, అందుకే ఇలా స్కూల్ బాయ్ యొక్క ఫీలింగ్స్ని చెబుతూ ఉన్నాడు. దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ స్టాంజా. Now let us go for the fourth stanza. How can the bird that is born for joy sit in a cage and sing? How can a child when fears annoy but droop his tending wing and forget his youthful spring? టెండర్ అంటే సాఫ్ట్ అని తీసుకుని, ఇది కూడా సేమ్ రైమ్ స్కీమ్ అండి. జాయ్ ఎనాయ్ ఏఏ, సింగ్ వింగ్ స్ప్రింగ్ అన్ని బిబిబి. సో రైమ్ స్కీమ్లో నో చేంజ్ ఇన్, ఆల్ ద స్టాంజర్స్ హ్యావ్ సేమ్ రైమ్ స్కీమ్ అండి, ఏబి ఏబిబి. హౌ కెన్ ద బర్డ్ దట్ ఈస్ బోర్న్ ఫర్ జాయ్, ఇప్పుడు యాక్చువల్గా ఈ బాయ్ ఎలా ఆలోచిస్తాడంటే, ఒక బర్డ్ని చూస్తాడు, బర్డ్ చూడు ఎంత హ్యాపీగా ఉంది, ఎంత ఫ్రీడమ్తో ఉంది, చక్కగా తనకు నచ్చినట్టుగా పాడుతుంది, నచ్చిన దగ్గరికి ఎగురుకుంటూ వెళ్తుంది, ఎంత ఫ్రీడమ్తో ఉంది, నాకేంటి పనిష్మెంటు, నేను రోజు స్కూల్కి వెళ్ళడం, నా మీద ఇంత ప్రెషర్ ఏంటి అనే ఫీల్ అవుతుంది. హౌ కెన్ ద బర్డ్ దట్ ఈస్ బోర్న్ ఫర్ జాయ్, బోర్న్ ఫర్ జాయ్, అసలు ఆ జాయ్ కోసమే పుట్టిందేమో, హ్యాపీనెస్ కోసమే పుట్టిందేమో బర్డ్ అన్నట్టుగా ఉంది. సిట్ ఇన్ ఏ కేజ్ అండ్ సింగ్, ఇంకా కేజ్లో ఉన్నా సరే హ్యాపీగా పాడుతుందండి. How can a child when fears annoy? How can a child when fears annoy but droop his tender wing and forget his youthful spring? ఇంకా తన యూత్ఫుల్ స్ప్రింగ్ అంతా మర్చిపోయి తను బాధతో ఇవన్నీ లెర్నింగ్ నేర్చుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా స్కూల్కి వెళ్ళడం అనేది వాడి యొక్క డిప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఈ స్టాంజా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫోర్త్ స్టాంజా. Let us go for the fifth stanza. Oh father and mother, if birds are nipped and blossoms blown away, and if the tender plants are stripped of their joy in the springing day by sorrow and care's dismay, how shall I the summer arise in joy, or the summer fruits appear? ఇక్కడ ఓ ఫాదర్ అండ్ మదర్ ఇఫ్ బర్డ్స్ ఆర్ నిప్డ్, ఇక్కడ మళ్ళీ తీసుకుంటే సేమ్ రైమ్ స్కీమ్ చూసుకోండి, ఏబి ఏబిబిగాను ఉంటుంది. ఓకేనా, సో
ఇక్కడ 6 లైన్స్ ఉన్నాయి. అడిషనల్ లైన్ అండి ఇది. యాక్చువల్గా ఇది అడిషనల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏబిబిగానే ఉంది, ఇది అడిషనల్ లైన్ అండి. ఓ ఫాదర్ అండ్ మదర్ ఇఫ్ బర్డ్స్ ఆర్ నిప్డ్. ఇక్కడ నిప్పుడు అంటే ఏంటంటే టు నిప్ సంథింగ్ ఇన్ ద బర్డ్ ఈజ్ టు స్టాప్ ఆర్ డిస్ట్రాయ్ ఇట్ అండ్ ఎన్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్. బర్డ్స్ ఆర్ నిప్పుడు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మొక్కలకి బర్డ్స్ వస్తాయి. బర్డ్స్ మీద మనకి మంచు విపరీతంగా పడింది అనుకోండి, స్నో. ఓకే, మంచు విపరీతంగా పడితే ఆ బర్డ్ ఫ్లవర్గా మారదు. అది నిప్పుడు అంటాం. నిప్పుడు ద ఫ్లవర్స్ ఆర్ నిప్పుడు అండి. బర్డ్స్ ఆర్ నిప్పుడు అంటే ఆ బర్డ్ అలాగా వాడిపోయి చనిపోతుంది, అంటే డిసప్పేర్ అయిపోతుంది. ఓకే, అంటే ఫ్లవర్గా అది పరిపక్వత చెందలేదు. దాన్ని బర్డ్స్ ఆర్ నిప్పుడు అంటాం. అలాగే స్ట్రిప్డ్ అంటే ఇక్కడ రబ్బుడ్ అని అర్థం అండి. ఓకే, ఇవి మనకి మీనింగ్స్ తీసుకుంటే ఓ ఫాదర్ అండ్ మదర్స్ ఇఫ్ బర్డ్స్ ఆర్ నిప్పుడు. ఓ ఫాదర్ అండ్ మదర్ ఇక్కడ తల్లిదండ్రులారా, ఇఫ్ బర్డ్స్ ఆర్ నిప్పుడు, బర్డ్స్ నిప్పుడు అవి పరిపక్వత చెందకన్నా అలాగ ఉండిపోతే, అండ్ బ్లోజమ్స్ బ్లౌన్ అవే, వాటి యొక్క బ్లోజమ్స్ అంటే ఫ్లవర్స్ బ్లౌన్ అవే అవి పరిపక్వత చెందకుండా ఉండిపోతే, ఇఫ్ ద టెండర్ ప్లాంట్స్ ఆర్ స్ట్రిప్డ్ అంటే రబ్బుడ్. ఓకే, సో ఆ టెండర్ ప్లాంట్స్ స్ట్రిప్డ్ అంటే వాటి యొక్క సీజన్లో అవి మనకి స్ప్రింగ్ సీజన్లో ప్లాంట్స్ అనేవి చాలా వసంతకాలం వచ్చేసరికి చాలా పూలని ఫ్లవర్స్ని ఇస్తాయి. అవి అలా ఇవ్వకపోతే ఆఫ్ దే జాయ్ ఇన్ స్ప్రింగింగ్ డే బై సారో అండ్ కేర్స్ డిస్మే, ఎంత బాధపడతాయి. హౌ షెల్ ఐ ద సమ్మర్ అరైజ్ ఇన్ జాయ్ ఆర్ ద సమ్మర్ ఫ్రూట్స్ అపేర్. సో ఎలా అయితే అవి ఎలా బాధపడతాయో ఇక్కడ సమ్మర్ని ఎంజాయ్ చేయడానికి పిల్లాడు పరితపిస్తుంటే వాడిని స్కూల్కి పంపించి వాడిని ఇచ్చేస్తే అంతగా సఫర్ అవుతాడని చెప్తున్నాను. ఇదే పర్సోనిఫికేషన్ అండి. ఓకే, అట్లా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ ద స్టాంజా. ఇప్పుడు రైమ్ స్కీమ్ తీసుకుంటే ఆల్రెడీ ప్రతి స్టాంజాకి రైమ్ స్కీమ్ చెప్పేసాను. ద రైమ్ స్కీమ్ ఈజ్ ఏబిబి. ఓకే, క్లియర్. ఏబిబి ఈజ్ ద రైమ్ స్కీమ్. ఇక్కడ లిటరరీ డివైసెస్ తీసుకుంటే మనకి అలిట్రేషన్ ఇచ్చాడు, రిపిటేషన్ వచ్చిందండి. అలిట్రేషన్ అంటే ద రిపిటేషన్ ఆఫ్ ద ఇనీషియల్ కాన్సనెంట్ లెటర్స్ ఇన్ ఏ పర్టికులర్ లైన్ ఈజ్ కాల్డ్ అలిట్రేషన్. అలిట్రేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్ రావాలి. ఓకే, ద రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ 2 or more consecutive words is called alliteration. For example, skylark sings, blossoms blown. ఓకే, ఇక్కడ skylark లో s, sings s, blossoms blown bb. ఓకే, కాన్సనెంట్ సౌండ్ ఇనీషియల్గా రిపీట్ అవ్వడాన్ని alliteration అంటాం. మరి రిపిటేషన్ అంటే ద రిపీటెడ్ యూజ్ ఆఫ్ వర్డ్ ఆర్ సెంటెన్స్ ఆర్ ఫ్రేజ్. మనం ఒక ఫ్రేజ్ని కానీ ఒక సెంటెన్స్ని కానీ ఒక వర్డ్ని రిపీటెడ్గా యూజ్ చేయడాన్ని రిపిటేషన్ అంటాం. రిపిటేషన్కి అలిట్రేషన్కి జాగ్రత్త చూడండి. కాన్సనెంట్ సౌండ్ వరుసగా రిపీట్ అవ్వడాన్ని అలిట్రేషన్ అంటాం. రిపిటేషన్ అంటే ఒక వర్డ్ లేదా ఫ్రేజ్ లేదా ఒక సెంటెన్స్ రిపీటెడ్గా రావడాన్ని రిపిటేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సమ్మర్ మార్న్ హ్యాస్ బీన్ రిపీటెడ్ టు ఎంఫసైజ్ దట్ ఇట్ హ్యాస్ ఏ హాట్ సమ్మర్ డే. సమ్మర్ మార్న్ అనేది చాలాసార్లు వచ్చింది ఈ ఫ్రేజ్. ఓకే, ఇది రిపిటేషన్. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ తీసుకుంటే పోయం యొక్క ఇంట్రడక్షన్ని తీసుకుంటే ఏం చేశాను. ద పోయం ద స్కూల్ బాయ్ బై విలియం బ్లేక్ టెల్స్ అస్ విత్ ద సారో అండ్ డిస్మే ఆఫ్ ఎ యంగ్ బాయ్ హూ డిస్లైక్స్ గోయింగ్ టు స్కూల్ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడానికి పిల్లాడు అనాసక్తిని ప్రదర్శిస్తున్నాడు, ఆ విషయాన్ని చెప్పాడు. హీ ఎక్స్ప్రెసెస్ హిజ్ డిస్ప్లెజర్ బై కంపేరింగ్ హిజ్ సిచ్యువేషన్ టు దట్ ఆఫ్ ఎ కేజ్డ్ బర్డ్ అండ్ ఫ్లవర్ విథర్డ్ ఇట్స్ అన్ ఎర్లీ స్టేజ్. ఇతను ఎలా కంపేర్ చేసుకుంటుండంటే ఒక కేజ్డ్ బర్డ్, ఓకే, పంజరంలో బంధించిన ఒక బర్డ్తోని, అలాగే నిప్పుడు బర్డ్ అన్నాడు అంటే పరిపక్వత చెందిన ఒక బర్డ్తోని కంపేర్ చేసుకుంటున్నాడు. ఆల్దో హీ ఈజ్ వెల్ అవేర్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ హీ ఈజ్ విల్లింగ్ టు గెయిన్ నాలెడ్జ్, his only problem is with the restricted and dull environment school provide. అయితే ఇతను నాలెడ్జ్ని గెయిన్ చేయాలనుకుంటున్నా, నేర్చుకోవాలనుకుంటున్నా, కానీ
ఆ డల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద స్కూల్ యొక్క డల్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకోవాలనుకోవట్లేదు. ఇతను నాలెడ్జ్ ఎక్కడ నేర్చుకోవాలనుకుంటుందంటే ఫ్రమ్ ద నేచర్, ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటినీ చూస్తూ నాలెడ్జ్ని గెయిన్ చేయాలనుకుంటాడు. దట్ రబ్స్ లిటిల్ చిల్డ్రన్ లైక్ హిమ్ ఫర్ ఆఫ్ ఆల్ ద జాయ్ అండ్ హ్యాపీనెస్. ఇతని యొక్క హ్యాపీనెస్ని అండ్ జాయ్ని ఇదంతా నాశనం చేస్తుందని ఫీల్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద poem Schoolboy, which was written by William Blake. As summary is also given in this particular poem. Summary kuda ivvadam jarigindi. Now this is all about Schoolboy, which was written by William Blake. The end. Okay, this is the Schoolboy, which was written by William Blake. మనం రైమ్ స్కీమ్ని కాన్సన్ట్రేట్ చేయాలి, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అలిటరేషన్ వచ్చింది, రిపిటేషన్ వచ్చింది. అలాగే రైమ్ స్కీమ్ ఏబిబి. ఓకే, ఇది ఎప్పుడు పబ్లిష్ అయింది, దేని నుండి తీసుకోబడింది? ఇట్ వాజ్ టేకెన్ ఫ్రమ్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1794. ఇవన్నీ హైలైటెడ్ పాయింట్స్ అండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ The Schoolboy, which was written by William Blake. Thank you very much. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.